అందరూ బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న సబ్జెక్టు మీద మీతో మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ వాజ్ డైరెక్ట్ మార్కెటింగ్. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది చాలామందికి తెలిసిన సబ్జెక్ట్ అయినా కూడా ఒక్కసారి నేను ఇది గుర్తు చేయాలనే కాన్సెప్ట్తోనే దీన్ని చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని తప్పనిసరిగా. ఇది మంచి మంచి వీడియోస్ అనేది ఫ్యూచర్లో రాబోతున్నాయి. మన లైఫ్ టర్న్ అవ్వబోతున్న సబ్జెక్ట్ అంతా కూడా దీంట్లో మీకు ఒక్కొక్కటిగా మీకు చెప్పబోతున్నాను. దయచేసి గమనించండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా మనకి వస్తువులన్నీ కూడా మనం కిరాణా షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నాం. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చెప్తారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక సోపు, పేస్టో, ఆయిల్ ఏదైనా సరే కంపెనీలో తయారవుతుంది. ఫస్ట్ కంపెనీలో తయారైన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు, వాళ్ళ C&F ఏజెంట్కి ఇస్తారు, అక్కడ నుంచి దాన్ని హోల్సేల్కి ఇస్తారు, హోల్సేల్ నుంచి రిటైల్కి ఇస్తారు. ఈ విధంగా మొత్తం 4 స్టేజులు 5 స్టేజులు దాటుకుంటూ కస్టమర్ దగ్గరికి వస్తుంది, అంటే మన దగ్గరికి వస్తుంది. రిటైల్ దగ్గర నుంచి మన దగ్గరికి వస్తుంది. ఫస్ట్ ఒక 10 రూపాయలకు తయారైన ఒక ప్రోడక్ట్ ఈ మధ్యవర్తులందరినీ షేర్ చేసుకోగా అది 100 రూపాయలకి మనకి ఈ ప్రోడక్ట్ మనకి మార్కెట్లోకి చేరుతుంది. ఈ విధంగా అందరి చేతులు మారుకుంటూ మన దగ్గరికి వస్తుంది. దీంట్లో ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. మీకు ఒక సోపుకి సుమారుగా ఎంత అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడతారో మీకు ఏమన్నా ఐడియా ఉందా మై డియర్ ఫ్రెండ్స్? నేను చెప్తున్నాను, మీరు దయచేసి గమనించండి. ఇప్పుడు ఒక సోపు మార్కెట్లోకి తీసుకురావడానికి కొన్ని కోట్ల రూపాయలు బట్టి ఒక సినిమా హీరోయిన్నో దాని అడ్వర్టైజ్మెంట్ కోసం తీసుకొస్తారు. కొన్ని కోట్ల రూపాయలు పే చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఒక వీడియో రూపంలో తీసుకొస్తారు. ఆ వీడియో రూపంలో తీసుకొచ్చిన దాన్ని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి సుమారుగా ఒక 30 సెకండ్స్ వీడియోని ఒక జెమినీ టీవీయో, ఈటీవీయో, మా టీవీయో ఇలాంటి దాన్ని బట్టి రేటింగ్లను బట్టి నిర్ణయం చేస్తారు. అమౌంట్ సుమారుగా ఒక 30 సెకండ్స్కి ఒక 30,000 దాకా ఉండొచ్చు. సుమారుగా కొన్ని ఛానల్స్లో రేటింగ్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది దాంట్లో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 30 సెకండ్ అడ్వర్టైజ్మెంట్కి ఇంత కాస్ట్ అని పెట్టుకుని ఎయిర్ టైం అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్లో 200 గంటలు సంవత్సరానికి వాళ్ళు ఎయిర్ టైం తీసుకుని వేరు సీరియల్లో వేరు ప్రోగ్రాముల్లో ఆ 200 గంటల టైంని కూడా దీంట్లో కేటాయించి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల సుమారుగా ఒక ఛానల్లోనే 200 గంటల టైం తీసుకుంటే భారతదేశం మొత్తంలో సుమారుగా 300 ఛానల్స్లు ఉన్నాయి. కనీసం 200 ఛానల్స్లో ఒక సోప్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సుమారుగా 200 ఛానల్స్లో చేస్తే, అలాగే ఒక 200 గంటల చొప్పున చేస్తే యావరేజ్న మనకి 700 కోట్ల రూపాయలు ఈ కేవలం అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక ప్రొడక్ట్కి 700 కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతున్నారు, ప్లస్ మధ్యవర్తులు పంచుకుంటున్నారు. అందువల్లే 10 రూపాయలకి తయారైన ప్రోడక్ట్ 100 రూపాయలు అవుతుంది మన దగ్గరికి వచ్చేసరికి. కేవలం మనం అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ ప్రోడక్ట్ని మనం తీసుకోవడానికి ఎక్కువ 50% పైన అబోవ్ జనాలందరూ కూడా కేవలం ఈ అడ్వర్టైజ్మెంట్ చూసే దీన్ని కొంటున్నారు. మార్కెట్లో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చోట్ల మొత్తం దీన్నంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అయితే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది సాంప్రదాయ మార్కెటింగ్ మనం ఎప్పుడూ రెగ్యులర్గా చూస్తున్నాం. అది ఎంత పడిందో తెలియదు, మనకు నచ్చినంత వరకు అది 50 రూపాయలు 100 రూపాయలు అని చూసుకుని ఆ ప్రోడక్ట్ని మనం తీసుకుంటున్నాం. దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కొన్ని మాల్స్లో ఏదో 10%, 20%, 5% డిస్కౌంట్ అని చెప్పి తీసుకుంటున్నారు. బట్ అంతే తప్ప ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది సాంప్రదాయంగా ఇలాగే నడుస్తుంది. కానీ ఇంకొక మార్కెటింగ్ ఉంది, అది డైరెక్ట్ మార్కెటింగ్. అలాగే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనే దాంట్లో ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఇదివరకు అనేవాళ్ళు. నెట్వర్క్ అనగానే చాలామంది దీన్ని నెగిటివ్గా తీసుకున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్న బిజినెస్ ఇది. కనీసం 130 దేశాల్లో 40% పీపుల్ ఈ డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా ఈ ప్రోడక్ట్లు అనేది కొంటున్నారు. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఏంటో ఒక్కసారి మనం చూసుకుందాం. ఏదైతే ప్రోడక్ట్ 10 రూపాయలకు తయారవుతుందో మనకు కూడా అది 100 రూపాయలకే మనకి ఇస్తారు ఈ డైరెక్ట్ మార్కెటింగ్లో కూడా.
కానీ మధ్యవర్తులు ఏదైతే ఉన్నాయో C&F ఏజెంట్స్, హోల్సేల్, అలాగే రిటైల్ అనేది ఏదైతే ఉన్నాయో ఆ ఏది అమౌంట్లు అనేది దీంట్లో షేరింగ్ ఉండదు, అలాగే అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండదు. ఈ మధ్యవర్తుల్ని తీసేసి ఏదైతే ఈ మధ్యలో ఉన్న బెనిఫిట్స్, అడ్వర్టైజ్మెంట్ తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరైతే ఈ డైరెక్ట్ మార్కెటింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తారు. ఈ షేర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో చాలా లక్షల కోట్ల రూపాయలటువంటి ఇన్కమ్ సంపాదించుకునే మార్గం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మై డియర్, 700 కోట్ల రూపాయలు సుమారుగా ఒక సోపుకు ఖర్చు పెడుతున్నారు అంటే దాని మీద, ప్రొడక్ట్ మీద కానీ దాంట్లో క్వాలిటీ మీద కన్నా కూడా పబ్లిసిటీ, కమిషన్స్ రూపంలోనే ఎక్కువగా బయట ప్రోడక్ట్లు మనకి దొరుకుతున్నాయి. కానీ ఈ ఏదైతే డైరెక్ట్ మార్కెటింగ్ ఉందో ఈ డైరెక్ట్ మార్కెటింగ్లో 100% ప్రొడక్ట్ నాణ్యత మీద ఫోకస్ చేస్తారు. అలాగే మనకి కమిషన్స్ రూపంలో ఏదైతే ఈ మధ్యవర్తులు ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ అది లేకుండా చేసి ఈ అమౌంట్ అనేది ఈ మధ్యవర్తులు లేకుండా దీంట్లో షేర్ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప బిజినెస్ ఉంది. ఇలాంటి గొప్ప బిజినెస్ ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ అనగానే మనం చైన్ సిస్టమా, ఇది ఏమన్నా మీకు ఏదన్నా మేము డబ్బులు పెట్టుబడి పెట్టాలా, లేకపోతే ఏం చేయాలి, ఇది ఏమన్నా చైన్ సిస్టమా, మధ్యలో కట్ అయిపోతుందా, ఇట్లాంటి చాలా రకాలంటే అపోహలు ఉన్నాయి. దీని గురించి నేను మీకు నెక్స్ట్ ఒక మంచి వీడియో చేయబోతున్నాను. మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోకపోతే, సరైనది సెలెక్ట్ చేసుకోకపోతే లాస్ అవుతాం. ఇప్పుడు చాలా మార్కెటింగ్లు బయట ఉన్నాయి, కానీ 700 పైన నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్నాయి. అవి సరైన రీతిలో లేవు. సరైన కంపెనీని ఎలా ఎన్నుకోవాలి, ఏ కంపెనీ మనం చేస్తే మనం బెనిఫిట్ పొందుతాము, మనం ఎలాంటి కంపెనీని ఎన్నుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోలో ఏ కంపెనీని ఎన్నుకోవాలి, డైరెక్ట్ మార్కెటింగ్ వల్ల ఎంత బెనిఫిట్లు ఉన్నాయి అనే దాన్ని మీకు తెలియజేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ అనేది ఉండదు. మనం చేసే ఒక తప్పు వల్లే మనం ఈ డైరెక్ట్ మార్కెటింగ్ మీద నెగిటివ్ అభిప్రాయం అనేది ఏర్పడింది. అలాంటి నెగిటివ్ అభిప్రాయం కలగకుండా మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ మార్కెటింగ్ అనేది మనం కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే 100% సక్సెస్ అవుతాం. సక్సెస్ అయిన పీపుల్ ఎవరెవరు ఉన్నారు, ఎంత సక్సెస్ అయ్యారు, ఎలాంటి కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, ఎలాంటి దాంట్లో మనం ఉంటే కనుక డైరెక్ట్ మార్కెటింగ్లో ఫుల్ సక్సెస్ అవుతాం అనేది మీకు 100% తెలియజేస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. రెడీ, నెక్స్ట్ వీడియో కోసం మీరు రెడీగా ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ని ఎన్నుకోవాలనేది మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.